హాయ్ గైస్, పోస్టర్ పవన్ కళ్యాణ్కు లక్షలు విలువ చేసే పెన్ను గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఇంతకీ ఆ గిఫ్ట్ని ఎవరిచ్చారు, దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో జై జాన్సన్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆయన ఒక సంచలనం. సినిమాల్లో ఎనలేని క్రేజ్ని సంపాదించుకున్న పవన్ రాజకీయాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అపకీర్తిని సంపాదించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆ అపోహలను అపకీర్తిని పటాపంచలు చేస్తూ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుని సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి కూటమి విజయాల ప్రధాన భూమిక పాత్రను పోషించి తనదైన ముద్ర వేశారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన జెండా ఎగరవేసిన పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలను సరికొత్త ట్రెండ్ను సృష్టించారు. తొలిసారి రాజకీయాల్లో విజయం సాధించిన పవన్ ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాటు చంద్రబాబు క్యాబినెట్లో పంచాయతీరాజ్ సహా కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇలా మంత్రి బాధ్యత స్వీకరించారు లేదో, అనంతరం పవన్ తన అన్నయ్య చిరంజీవి కుటుంబాన్ని కలిసేందుకు హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి అన్న వదిలిని కలుసుకున్నారు. అయితే ఇదే సమయంలో చిరు భార్య సురేఖ పవన్కు అరుదైన బహుమతిని ఇచ్చింది. వాల్ట్ డిస్నీకి చెందిన మౌంట్ బ్లాక్ పెన్ను గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు ఈ పెన్నుకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. పెన్నులు అంత గొప్పేమున్నదేగా మీ డౌట్. అయితే ఈ పెన్ను ధర ఎంతో తెలుసా? అక్షరాల ₹1,00,000. మౌంట్ బ్లాక్ డిస్నీ ఎడిషన్ పెన్ను సుమారు 90,000 నుంచి ఏకంగా 2.5 లక్షల వరకు ఉంటాయి. దీంతో ఇప్పుడు ఇది అంశంపై నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ పెన్ను గురించి ఫ్యాన్స్ నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇక సురేఖ పెన్ను వ్యవహరిస్తున్న సమయంలో చిత్రీకరించిన వీడియో ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. వీడియోలో సురేఖ స్వయంగా పెన్ను తీసి పవన్ జోబులో పెట్టారు. అది చూసిన పవన్ తెగ సంతోషపడ్డారు. ఇప్పటికే ఆయన వద్ద ఉన్న పెన్ను తీసి చూపించగా ఇది కూడా అంటిపెట్టుకో అన్నట్లు సురేఖ చెప్పారు. ఆ వెంటనే ఒకవైపు నుంచి చిరంజీవి, మరో ఒకవైపు నుంచి పవన్ సతీమణి అయిన అన్నా లేజీవి వచ్చి ఫోటోకు పోజులిచ్చారు. తెలుగు ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తామని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వదిన అన్నయ్య అంటూ చిరంజీవి వీడియో ముగించారు. ఇక ఈ పెన్ను ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ డిస్నీకి చెందిన ఈ మౌంట్ బ్లాక్, ఈ కంపెనీ లగ్జరీ పెన్నులు, రీఫిల్స్ను, బ్యాగ్స్, లెదర్ వస్తువులు, వాచ్లు, సెల్స్ తదుపరి వస్తువులను తయారు చేస్తుంది. ఇక మౌంట్ బ్లాక్ పెన్ను లిమిటెడ్ ఎడిషన్తో రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని పెన్నులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మోనోరైల్ సిస్టమ్ స్ఫూర్తితో ఈ పెన్నులను తయారు చేస్తారు. ప్లాటినం కోటెడ్తో ఈ పెన్ను రూపొందించడమే దీని ధర కారణం అని చెప్తారు. 1901లో ఈ కంపెనీ పెన్నులను తయారు చేయడం ప్రారంభించింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.